తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుంచి బైబిల్ ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అలాగే పెళ్లి కుమారుడు కూడా ఏమొచ్చినట్లుగా దేవుడు 10 మంది కన్యకుల్లో 5 కన్యకులు నమ్మకంత క్రైస్తవులు, 5 కన్యకులు దేవుల్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ గుళ్ళు పట్టుకొని తిరుటిలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ప్రభు వస్తే ఎప్పుడు ఎదుర్కొందామని చెప్పి. కానీ నమ్మకంత క్రైస్తవులు 5 ఉన్నారు. ఎరస్మెంట్ నిలబడిపోతుంది. పెళ్లి కుమారుడు శిష్యుడిని ఎదుర్కొని తీసుకుని రండి అని చెప్పి. ఎప్పుడైతే ఎరస్మెంట్ నిలబడిపోతుందో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోత్తర దేవుడు. ఆయన నమ్మకంగా క్రైస్తవులు మత్తుగా నిద్రపోతున్న వాడు గబాలు లేచి అప్పుడు వాడి దింటీలు ఆరిపోతున్నాయి. నమ్మకంగా క్రైస్తవులు దింటీలు ఆరిపోతున్నాయి. పరిశుద్ధాత్మ నూనె లేకపోతే ఆ దింటీలు ఆరిపోతాయంటే నీ ఆత్మ, నీ జీవము ఆరిపోతుంది, కుదుకుతుంది. పవర్ లేదు అక్కడ. ప్రార్థన పవర్ కానీ వాక్యం అని పవర్ లేదు అక్కడ. అందువల్ల అక్కడ గుడుగుతున్నాయి, ఆ ఆత్మలు గుడుగుతున్నాయి. అక్కడ పవర్ కావాలి అక్కడ. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మాకు మా నూనె అయిపోయింది, మా పరిశుద్ధాత్మ నూనె లేదు, అందువల్ల మాకు కొంచెం నూనె వరా. పరిశుద్ధాత్మ దేవుడి వారు కానీ మనుషులు చేతి కాదు, దేవుడి వారు. అందుకంటున్నాడు ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ నూనె ఆరిపోతుండగా వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ పుచ్చుకోకుండా ఇంకొకరికి తిరిగి చేస్తాం, మీరు వెళ్ళి తెచ్చుకోండి నూనె. పరిశుద్ధాత్మ నూనె అంటలేదు అక్కడ, మీరు వెళ్ళి నూనె తెచ్చుకోండి అనగానే వాళ్ళు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ప్రభు చేశాడు, పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఈ 5 కన్యలు కూడా గొప్పగా వెళ్ళి ప్రభుని తీసుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రభుని ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడో తప్పుడు ధనాన్ని వస్తారు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు దేవుల్లో ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. అందుకే వచ్చాడు కదా దావీదు మహారాజు, ప్రభా నీకు నేను ఆలయం పెడతాను అని అడుగుతున్నాడు. అక్కడ అడుగుతున్నప్పుడు దేవుడు నమ్ముకొని అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ చేతులు రక్తపు చేతులు, ఉద్యాన చంపిన చేతులు, నువ్వు ఆలయం కట్టే అర్హత కోల్పోయావు. దేవుడికి తెలియదంటే లేదు, మనుషులైతే తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అంతా తెలుసు. హృదయాంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన నీరు దూరసంత నాకు తెలియకపోవచ్చు, నాకు దూరసంత నీరు తెలియకపోవచ్చు, పైన భగవంతుడికి అంతా తెలుసు. అందుకే దేవుడు అక్కడ తలుపు వేసేసారి లోపలికి వెళ్ళిపోగాలి. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ప్రభా మేము తిరిగాలి వెళ్ళగొట్టాం, రోగులు స్వస్థపరిచాం, తలుపు తీరిన ప్రభా అంటే మీరెవరో నాకు తెలియకపోమన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు, ఎలా వాక్యం చదువుకుంటున్నావు, ఎలా దేవుడితో కలిసి ఉంటున్నావు. రోజుకి 24 గంటల టైం, 10వ వంతు 2.5 గంటలు. ఆ 2.5 గంటలు కూడా దేవుడికి ఇస్తున్నావు లేదో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎవరో చెప్పక్కర్లేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు దేవుడికి ఇస్తున్నావు లేదో పరీక్షించుకో. 24 గంటలు కూడా ఏ లోకమైన కోరికలు, ఏ లోకమైన ఆశలే తప్ప దేవుడి గురించి ఆలోచించలేకపోతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు ఎక్కువగా ఉంటే 2వ పరలోకానికి వెళ్ళగలవు, లేకపోతే నువ్వు వెళ్ళలేవు. అది ఇప్పుడు చెప్పే వాక్యం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏమిటంటే, నీవు ఇక్కడ యెహోవాలో నీ బుద్ధిలో ప్రాణం ఉన్నప్పుడు నువ్వు ఎలా దేవుల్లో ఉన్నావో అప్పుడే నువ్వు అక్కడ పరలోక రాజ్యంలో నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. ఏ లోక సుఖాలు అనుభవించేస్తానంటే కుదరదు. ఇక్కడ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు.
ఆకాశానికి భూమికి మధ్యన వేలబడుతూ ఉంటావు. ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, అనవసరమా ఎన్ని చేస్తే నీకెందుకు? నీ మనసు ఎలా ఉంది? దేవుడి మీద ఉన్నదా? దేవుడితో కలిసి జీవిస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు కదా, నువ్వు మళ్ళీ వెళ్ళాలంటే రెండో పరలోకానికి వెళ్ళాలి. సంఘం వెంటబడిపోతుంది, ఆ సంఘం మళ్ళీ కిందకు వస్తుంది. పరలోక రాజ్యం వెళ్ళినా ఆ సంఘమే మళ్ళీ కిందకు వస్తుంది, కొత్త ఆకాశము కొత్త భూములకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే వాక్యము మీకు అర్థమవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అంతే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించున్నాను, మునుపటివి బరువుబడను జ్ఞాపకాలకు రావు, పాతవి దేవుని జ్ఞాపకం చేసుకో. నేను సృష్టించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. దేవుడు సృష్టించేదాన్ని మనం సంతోషపడాలి, ఆనందపడాలని సృష్టించిన దాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా, యెరూషలేము అంటే దేవుడికి చాలా ఇష్టం, తన పుట్టిన ప్రదేశం, మరణించేది కూడా అక్కడే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పుట్టినది మరణం కూడా అక్కడే. అందుకు దేవుడికి చాలా ఇష్టం ఇక్కడ. ఏమవుతున్నాడు? నిశ్చయముగా నేను యెరూషలేముని ఆనందకరమైన స్థలముగా చేస్తాను. యెరూషలేముని ఆనందకరమైన స్థలముగా చేస్తున్నాను. అప్పుడు సొలొమోను రాజు కట్టిన ఆలయం లేదు, భద్రమైపోయింది. దేవుడు రాకడ చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమె ప్రజలను హర్షించేవారుగా సృష్టించుచున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంతోషపడేలా చేస్తారంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను యెరూషలేము గురించి ఆనందించను, యెరూషలేము గురించి నేను ఆనందించను, నా జనుల గురించి హర్షించను. ఎందుకంటే సంతోషపడతాను నా ప్రజల గురించి, బాధలన్నీ కూడా మర్చిపోతాను. అందుకంటున్నాడు, రోదనతోను విలాపతోను దారిలో కనబడు. ఇక నీకు ఏడుపు కానీ బాధ కానీ ఏముండదు. దేవుడు సంతోషాన్ని దేవుడిస్తాడు. రెండో ఆకాశము భూమిలోకి సంతోషం ఇస్తాడు, దుఃఖపడదు కానీ. ఇక్కడ నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత ఏడుస్తున్నావో అక్కడ దుఃఖపడదు ఉండదు, సంతోషమే ఉంటుంది. రోదనతోను విలాపతోను దారిలో ఇక్కడ నిలబడదు. అక్కడ నికరం కొంత దినములు బ్రతుకు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మధ్యలో చచ్చిపోయేవారు ఉంటారు. 40 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి చనిపోయేవారు ఉంటారు. 100 ఏళ్ళు బ్రతకాలి, 100 సంవత్సరాలు కూడా బ్రతకాలి. అక్కడ ఇక్కడ కొంత దినములే బ్రతుకు చూస్తూ ఉంటారు. కాలం నిండని ముసలివారు ఉండరు, వృద్ధాప్యంలో ఉన్న ముసలివాళ్ళు కూడా ఉండరు. అందుకంటున్నాడు, వారు 100 సంవత్సరాల వయసు గల వారే చనిపోతారు. ఎందుకంటే యవనస్తులు 100 సంవత్సరాలకి చనిపోతారు. 100 సంవత్సరాలు కంపల్సరిగా బ్రతకాలి ఈ కొత్త ఆకాశము కొత్త భూములు. అందుకంటున్నాడు, పాపాత్ముడై శాపగ్రస్తుడు వాడు సైతం 100 సంవత్సరాలు బ్రతకరు. ఎందుకంటే తప్పుడు పనులు చేసిన వారు అందరూ కూడా 100 సంవత్సరాలు బ్రతికేస్తారంట అందరూ. ఈ కొత్త ఆకాశము కొత్త భూములు జనులు ఇంట్లో కట్టుకొని వాటిలో కాపురం ఉంటుంది. అందుకంటున్నాడు, ఎవరు కట్టుకున్న ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఇంకొకరు ఆక్రమించరు. అక్కడ ఈ భూమి మీద ఆక్రమించినట్టుగా అక్కడ ఆక్రమించరు. అందుకంటున్నాడు, అక్కడ ద్రాక్షాలను నాటించుకొని వాళ్ళ పొలంలో అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు అనిపిస్తున్నారు. ఎందుకంటే కొత్త ఆకాశము కొత్త భూమిలో అంతా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అక్కడ దుఃఖము కానీ బాధ కానీ వేదన కానీ ఉండదు. దేని గురించి కూడా చింతపడవలసిన పని ఉండదు. కానీ నువ్వు ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు అని కావాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించిందే అక్కడ ఆచరణ పట్టిలో ఆచరణ వేస్తాడు దేవుడు. నువ్వు సరిగా లేవనుకో తొక్కేస్తాడు అక్కడ, ఇంకేముండదు, కొద్దిమందే పెడతారు అక్కడికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారు కట్టుకునేదిలో వేరే కాపురం ఉండదు, వారు నాటుకున్న వాటిని వేరే నడిపిస్తారు. నా జనుల ఆశయము వృక్షాశయవంతములు నేను ఏర్పరచుకున్నవారు. చెట్టుకి ఎంత ఆశ ఉంటుందో అంత ఆశిస్తాడంటే వర్షం దేవుడు. అందుకంటున్నాడు,
తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత ఉందో అంతా వర్ణిస్తాం. దేవుళ్ళు వారు వృధాగా ప్రయాసపడరు, కష్టపడరు వృధాగా. ఎందుకంటే కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉన్నవారు వృధాగా కష్టపడరు. అందుకొచ్చినట్ట అకస్మాత్తుగా కలుగు అపాయం అందుకే పిల్లలు కలరు. ఎందుకంటే బిడ్డలు పుట్టలేక చాలా మంది చచ్చిపోతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. డెలివరీ అవ్వలేక చనిపోతున్నారు చాలా మంది. అది ఉండదట అక్కడ కొత్త ఆకాశము కొత్త భూములు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది చాలా భయంకరం. బిడ్డలు కలగలేనప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు ఆత్మ చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటివి ఉండదట దేవుడు చెప్తున్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమిలో అలాంటిది ఉండదు ఇక్కడ. అందుకంటున్నాడు వారి యెహోవా చేత ఆస్తింపబడిన వారందరూ వారి సొంతానికి వారు వారి వద్దనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డలందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు డబ్బు సంపాదన కోసం. తల్లిదండ్రుల దగ్గర ఉండటం లేదు. ఆ తల్లిదండ్రులు ఏమైపోతున్నారో కూడా తెలియని వాళ్ళకి. కానీ ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలో తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఉంటారు, నీ దగ్గరే ఉంటారు బిడ్డలు. అందుకంటున్నాడు వారికి ఎలాగో చదువు వారి వేడుకలకు మనకి నేను ఉత్తరం ఇచ్చడం. వాళ్ళు ఇంకా అడుగుదామని దేవుడు అనుకునేటప్పుడే దేవుడు జవాబు చేస్తాడు. వారు మనవి చేయించుండగా నేను ఆలకించను. వారు మనవి చేస్తున్నప్పుడే నేను ఆలకిస్తాను. అందుకంటున్నాడు దేవుడు వచ్చినప్పుడు తోడేలను గొర్రెలను కలిసి వేయను. తోడేలు గొర్రెలు తినేస్తాడు. అలాంటి ఇద్దరు కలిసి వేస్తాడు. ఇద్దరు కలిసి దేవుడు వచ్చినప్పుడు సింహము ఎట్టుకొనే కట్టించాడు. సింహము మాంసమైన ఎట్టుతాడు చంపుకొని. ఎందుకంటే ఏనుగు కొబ్బస్థాన్ని మరి చీల్చేస్తాడు సింహం. పైకెక్కి అంత ఏనుగుని కూడా చంపేస్తాడు అక్కడ. అలాంటిది ఎద్దుతో కలిసి సింహం గడ్డి వేస్తాడు. సర్పములకు మొన్నే ఆహారం, పాము మొన్నే ఆహారం దానికి మొన్నే తింటారు. నా పరిశుద్ధ పర్వతములు ఆ వారైనను నాశనమైన చేయకూడదు అని యెహోవా శ్రమించుతున్నాడు. దేవుడు శ్రమిస్తున్నాడు. విధంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము జరగబోతున్న గ్రంథమే. యెషయా గ్రంథము కూడా జరగబోతున్న గ్రంథమే. యెషయా, ఇర్మియా ఇవన్నీ కూడా జరగబోతున్న గ్రంథాలు. దేవుడు వచ్చేటప్పుడు ఎలా జరుగుతాయో అవే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు అంతటిపై కృత ఆకాశములు కృత భూమిని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మొదట ఆకాశము మోచ భూమి గతించి భూములు సముద్రం లేదు. ఇక్కడ ఈ భూలోకంలో సముద్రం చుట్టూలో భూమి మధ్యలో ఉంటుంది ఇక్కడ. కానీ సముద్రం ఇక్కడ ఉండదు. కొత్త ఆకాశం కృత భూమి సముద్రం అలా ఉండదు ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన రెండు కుమార్తెలను సిద్ధపడి పరలోకమందున దేవుడి ఎదురుని దిగొచ్చి చూసినాను. ఎందుకంటే సంఘం ఎట్టబడిపోతుంది కదా. పెండ్లి కుమార్తెతో సంఘం ఎట్టబడిపోతుంది. అందుకంటున్నాడు దేవుడిక ఈ 12 కుమారులని 12 గోత్రముల వారు 12 దూరబంధాలు 12 అపోస్తలులు. ఎందుకంటే 12 కుమారులు. ఈ కొత్త ఆకాశానికి ఈ పెండ్లి కుమార్తెను తీసుకొని వచ్చేటప్పుడు పెట్టుకుంటుంది. ఆకాశం నుంచి తిరిగేటప్పుడు దూరబంధాలు అపోస్తలులైన వీళ్ళు 12 మంది కూడా గోత్రముల వారు. ఈ కుమారు 12 అపోస్తలులు 24 మందిని పెద్ద కుమారుని పెద్ద కొడుకుని సంఘాన్ని తీసుకొని కట్టుకొచ్చేస్తున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? అదే దేవుడు అడుగుతున్నాడు అక్కడ. ఇది ఎత్తబడే సంఘం. ఇది మరి ఈ సంఘంలో ఎంతమంది ఎత్తబడుతున్నావు? ఎంతమంది దేవుడి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు చనిపోయే వరకు దేవుడు రాకడం ఉంది. మొదటిగా సమాధానాన్ని మొదలైపోతాయి. మహిమ శరీరంతోనే ప్రభుత్వ కథలు వెళ్ళిపోతారు. పరిశుద్ధులందరూ పాపం చేయని వారు దేవుడితో కలిసి పరలోక రాజ్యంలో వెళ్ళిపోతారు.
తప్పుడు పనులు చేస్తున్న వారు బయట జడ్జిమెంట్లో నిలబడిపోతారు. ఆటోమేటిక్గా చెప్పగలేదు. కానీ సంఘము కన్ను మూసు కన్ను తెరచలేక, ఎందుకంటే సమాధిలో ఉన్న వారందరూ ఎత్తబడిపోయిన తర్వాత కన్ను మూసు కన్ను తెరిచేటప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. ఆయన ఎత్తబడే ముందు ఆకాశానికి భూమికి చిన్న వేసుకొని దేవతతో ఎక్కుతూ ప్రపోజ్ చేస్తున్నాడు అని చెప్పి భూరంతో ఊదుతూ ఉండగా ఎక్కడున్న వాళ్ళందరూ వినబడిపోతుంది. ప్రతి ఒక్కరికి వినబడిపోతుంది ప్రపోజ్ చేస్తున్నాడు. అందుకే అప్పుడు వాళ్ళందరూ కూడా పరుగు వచ్చేస్తారు చర్చిలోకి. నా భర్త రాలేదు, నా బిడ్డలు రాలేదు అని చెప్పి పలుకోరు. ఎవరు రక్షణ భాగ్యం అనేది ఎవరి కాడు పరిగెట్టుకుని వచ్చేస్తారు సంఘానికి. ఒకరి కోసం ఒకరు కోసుకొని ఉండరు. ఎవరు కాదు వచ్చేది, లేకపోతే ఎత్తబడిపోతుంది. కన్ను వస్తు కన్ను దక్షిణంలో ఎత్తబడిపోతుంది. మరి అందులో ఉన్నావో లేదో నువ్వు చూసుకోవాలి. ఆ స్వరం నీకు వినబడుతుందో లేదో నువ్వు చూసుకోవాలి. మొత్తం నిద్రలో ఉంటున్నావా, నిద్రమత్తు కలిగి ఉంటున్నావా? నిద్రమత్తు కలిగి ఉంటున్నా. నేను 2వ జాబ్లో వస్తున్నాను, 3వ జాబ్లో వస్తున్నాను, 4వ జాబ్లో వస్తున్నాను తెలియదు. కాబట్టి వెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. వెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అలాంటి అప్పుడు నేను ఎలా నిద్రపోతావు? నిద్రపోకూడదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడికి వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతూ ఒకరిని పిలిచి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు పోయాక తిరిగి వచ్చాడు. ఆ ముగ్గురికి కబురు పెట్టగానే వాడు వచ్చాడు. ముగ్గురు ఎప్పుడైతే వచ్చాడో 5 తలాంతుల వాడు అంటున్నాడు, అయ్యా నాకు 5 తలాంతులే కదా ఇచ్చావు, ఇంకో 5 తలాంతులు సంపాదించాను, తీసుకోన్నాడు. బలా వచ్చిన అసలు అన్నిటి మీద యజమానిగా పెడుతున్నాడు. తలాంతులు అంటే దేవుడు ఇచ్చిన తలాంతుని ఉపయోగించి నువ్వు ఆత్మను రక్షించాలి. అవే తలాంతులు ఉపయోగం అన్నమాట. 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తలాంతులు వాడు అంటున్నాడు, నువ్వు 2 తలాంతులే కదా ఇచ్చావు, ఇంకో 2 తలాంతులు సంపాదించాడు, తీసుకున్నాడు. ఆహా బలం వచ్చిన నా బల దగ్గర కూర్చోనిస్తాను కూర్చోన్నాడు. 1 తలాంతుగా వాడు రాలేదు. ఈడే వెళ్ళాడు. ఆయనే వస్తున్నాడు మన దగ్గరికి. తలుపుకు వచ్చేటప్పుడు కదా ఒళ్ళు విరుచుకొని వచ్చాడు. నిద్రమత్తులో ఉన్నాడు. ఎందుకంటే సాధారణ నిద్రమత్తు కలిగిస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకుందామన్నా నిద్రమత్తు కలిగిస్తాను. ప్రార్థన చేయకుండా దాన్ని జయించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వచ్చాడు. ఏదైనా తలంతు అన్నాడు దేవుడు. అన్నప్పుడు నువ్వు ఇచ్చిన తలంతు నువ్వు ఎలాగే అడుగుతావని గొయ్యి తీసుకెళ్ళిపెట్టానన్నాడు ఆయన. మరి దేవుడు మనం ఇచ్చిన తలంతుని గొయ్యి తీసుకెళ్ళిపెడుతున్నామా, లేకపోతే దీపస్తంభం మీద పెడుతున్నామా? మరి ఇచ్చిన తలంతుని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అయ్యో ఎంత పని చేసావు, ఈ తలంతో 10 తలాంతులు నేను వాడకాడు మనకి చెప్పే బాగుండిపోదు కదా, ఎంత పని చేసావు అయ్యా అని చెప్పి నరికేసి నాకు చూసిపడేశాడు. మరి మనం ఎలా ఉన్నాం? అంతేకాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నీ మనస్సాక్షి నీకు తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఒకరు చెప్పక్కర్లేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. దాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. వీరికి దూరం గుండా వెళ్ళాలా, నిస్వార్థానికి గుండా వెళ్ళాలో అది నువ్వే నిర్ణయం తీసుకోవాలి. అందుకని